Hi friends, good morning. Today I'll tell you a few things about the thyroid. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ నార్మలీ మనకు ఎక్కడ లొకేటెడ్ అన్నమాట. ఓకే, సో ఈ ప్లేస్లో మనకు థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మన శరీరంలో టీఎస్హెచ్ లెవెల్ మనకు బాగా పెరిగిపోయింది. ఓకే, దట్ మీన్స్ మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్లాండ్ మనకు సరిగా పనిచేయట్లేదు. ఓకే, ఎందుకు పనిచేయట్లేదు మనం అనుకోవాలంటే దర్ ఇస్ ఏ పర్టికులర్ రీజన్ బిహైండ్ దట్. అది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైనా సరే సపోజ్ ఈ గ్లాండ్ మనకు సరిగా పనిచేయట్లేదంటే ఎంత పని చేయాల్సింది అంతా పని చేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ ఎ పిట్యూటరీ గ్లాండ్ ఓవర్ హియర్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తాయంటే ఈ థైరాయిడ్ హార్మోన్ తయారు చేస్తాయి అన్నమాట. సో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా తయారు చేయడం మొదలుపెడతాయి. అండ్ ఎప్పుడు మొదలు పెడతాయంటే బికాజ్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. సో తక్కువగా పని చేస్తుంది కాబట్టి దీనికి యాక్టివేట్ చేయడానికి ఈ హార్మోన్ మనకు తయారవుతుంది అన్నమాట. సో అప్పుడు ఎక్కువ హార్మోన్ తయారు చేస్తే ఇది బాగా యాక్టివేట్ అవుతుంది అని మన బాడీలో ఆటోమేటికలీ ఈ టీఎస్హెచ్ లెవెల్ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టీఎస్హెచ్ లెవెల్ ఎప్పుడైనా సరే మన శరీరంలో పెరిగితే ఆటోమేటికలీ అక్కడ జరిగే విషయం ఏంటంటే లైక్ మనకు గ్రోత్ ఎక్కువ వస్తుంది, మనం లావ్ అవడం మొదలుపెట్టాం. అండ్ దాంతోపాటు కోల్డ్ ఇంటోలెరెన్స్ మనకు పెరిగిపోతుంది. అంటే కోల్డ్ సెన్సిటివిటీ. దట్ మీన్స్ మనకు ఈ థైరాయిడ్ లెవెల్ టీఎస్హెచ్ లెవెల్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే మనిషి శరీరంలో ఆటోమేటికలీ చిన్నగా ఎక్కడైనా సరే కొంచెం చల్ల వస్తువులు తినడం కానీ, కూల్ అట్మాస్ఫియర్కు మీరు వెళ్ళడం కానీ, కూల్ ఎన్వైరన్మెంట్కు వెళ్తే మీకు జలుబు పట్టడం కానీ, తుమ్ములు రావడం కానీ, సో ఈ టైపు జరగడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు మనకు మసల్స్ పెయిన్ ఉంటాయి, ఆకలి ఎక్కువ ఉంటుంది, అంటే తొందరగా ఆకలి వేస్తుంది. అండ్ దాంతోపాటు లేజినెస్, లెథర్జీ, టైర్డ్నెస్ ఇది అన్నీ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం టైం లైక్ మనకు రెస్ట్ చేయాలి అనిపిస్తుంది, ఆ టైప్ ఉంటుంది అన్నమాట. సో లైఫ్ బికమ్స్ హరిబుల్ డ్యూ టు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఏమవుతుందంటే బాగా లావ్ అయిపోతుంది మనిషి. సో ఇది అన్నీ జరగకుంటే ఉండాలంటే వీ హ్యావ్ టు కంట్రోల్ ద థైరాయిడ్ హార్మోన్. సో ఈ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్ చేయాలంటే డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. అండ్ టేక్ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్.